ఉదయాన్నే టిఫిన్ ఇచ్చారు. డ్యూటీకి వచ్చాను. బళ్ళారి టెంపరీ డ్యూటీ వచ్చినాం. ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్కి తీసుకొచ్చారు నన్ను డ్రైవర్గా. ఇప్పుడే రీచ్ అయినాం బళ్ళారికి. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ చూసుకొని ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ పోతాం రిటర్న్. ఎండలు ఎక్కువ ఉన్నాయి, అలా నీడకు పార్క్ చేస్తాం. ఇది బళ్ళారి దగ్గర చిన్న క్యాంపు. ఈ క్యాంప్లో అంతా మొత్తం వచ్చేసి కర్ణాటక, మొత్తం ఆంధ్ర సైడ్ అంతా వీళ్ళు వచ్చి మామూలుగా పొలాలు గిలాలు తీసుకొని సెటిల్ అయిపోయింటారు. ఇక్కడ చల్లగా నీడ ఉందని చెప్పి సైడ్ చెట్టు కింద రివర్స్ పెట్టుకొని పెద్ద గొంతులు ఉంటుంది. కడుపు నిండా తిన్నా. ఐస్ క్రీము, పాను, వాటర్ బాటిల్ తీసుకొని కార్లో కాసేపు ఏసీ వేసుకొని చల్లగా కూర్చొని బయలుదేరాలి. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు. ఇంకా వాళ్ళు తినలేదు. యాక్చువల్లీ ఇవాళ డ్యూటీ ఒప్పుకోకూడదు, మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను. మాట ఇచ్చా అంటే మాట తప్పను. ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను. బోర్ కొడుతుందంట, బోరింగ్ వీడియో అంట. అది ఏం చేయాలి, కంటెంట్ లేదు. సో వ్యూస్ తగ్గకుండా ఉండాలని అందుకే ఏదో ఒక కంటెంట్ వీడియో డైలీ పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు బళ్ళారిలో యాక్చువల్లీ టెంపరీ డ్యూటీకి వచ్చాను. తెలిసిందే కదా, ఒక చోట ఉన్నాను నేను. ఏదైనా ఈవినింగ్ మళ్ళా వేరే ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ 7/5/2025 ఐస్ క్రీమ్ తింటున్నాను. పాన్ కూడా ఇచ్చారు, తిని రెస్ట్ తీసుకోవాలంటే బయలుదేరాలి. ఆఖరికి ఇంట్లోనే మామిడి చెట్టు కిందకు. ఇక్కడ ఆంధ్ర వీళ్ళంతా అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంత రిలేటివ్స్ చాలా ఉన్నట్టున్నారు వీళ్ళకు. వీళ్ళు వదలట్లేదు. జ్యూస్ ఇచ్చారు. ఇంకొక ఇంటికి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చారు, పప్పాయ, కర్బూజా. ఇక్కడ సాయంత్రం అవుతుంది. ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉంది నాకు ఆదంలో. చాలా లేట్ అవుతుంది. అనుకున్నప్పుడు ఒక్కోసారి వేరే ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. యాక్చువల్ నేను ఆ ప్రోగ్రామ్ ఉందని తెలిసి ఇన్ఫామ్ లంచ్ చేసుకొని వస్తామన్నందుకు ఒప్పుకున్నా. ఇప్పుడు చూస్తే ఇక్కడే జ్యూస్లు, ఫ్రూట్స్, ఊరంతా క్యాంప్ అంతా రిలేటివ్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఇక్కడ లేట్ అవుతుంది. ఇంకా ఎంతసేపు అవుతుందో తెలీదు. నాకు ప్రోగ్రామ్ ఉంది, వేరే ఒప్పుకున్నాను. త్వరగా బయలుదేరితే మంచిది. ఇక్కడ నుంచి 1 అవర్ అంతే. ఇక్కడే 4 వస్తుంది. ఓకే, కర్బూజా తిని బయలుదేరుతాం. బళ్ళారి దాటాక ఒక 10-2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ క్యాంపు. మొత్తం ఆంధ్ర, యాక్చువల్లీ కర్ణాటక ఎస్టేట్. ఇక్కడ ఆంధ్ర మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు క్యాంప్లో. కానీ మంచిగా రెస్పెక్ట్ ఉంటుంది. ఆంధ్ర సైడ్ వాళ్ళు మంచిగా మర్యాదిస్తారు. ఆయన కార్లో కూర్చుంటే
నా దగ్గరకు వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చాడు. వాళ్ళకి ఇంకొక ఆయన వచ్చి కర్బూజా ప్లేట్లు వేసుకొచ్చి ఇచ్చాడు. అంత రెస్పెక్ట్ ఇస్తారు డ్రైవర్ లాగా చూడరు కొన్ని చోట్ల. మెచ్చుకోవచ్చు, అందరూ ఒకేలాగా ఉండరు ఓనర్స్. కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు డ్రైవర్స్కి. అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాం డ్రైవర్స్కి. ఇదే నా విన్నపం. వయసులో పెద్ద ఆయన కూడా నాకు కర్బూజా ప్లేట్లు తెచ్చిచ్చాడు. ఇదే ఇంట్లో నుంచి ఆయన తీసుకొచ్చాడు పెద్ద ఆయన. మామూలే మర్యాదస్తులు. తిరుమలలో నైట్ స్టే అయిపోతున్నా. ఇవాళ స్మాల్ ట్రీట్ ఉంది. 5 స్టార్ హోటల్ విమల. చాలా అద్భుతంగా ఉంది లోపలైతే. ఫస్ట్ టైం రూమ్ బుక్ చేసుకున్నాను నేను. అంటే మామూలుగా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు హోటల్స్లో స్టే చేయడం అలవాటు అయిపోయింది. సో అందుకే ప్రజెంట్ హోమ్ టౌన్లో స్టే అవ్వబోతున్నా. రూమ్ నెంబర్ 403. లిఫ్ట్లో వెళ్ళాలి యాక్చువల్లీ. ఓన్లీ 5 persons అలౌడ్. 4th ఫ్లోర్, రూమ్ నెంబర్ 407. నైట్ స్టే. ఇలా వెళ్ళి మొత్తం ఇవన్నీ రూమ్సే చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే మన ఆదూరులో ఎంత మంచి హోటల్స్ ఉన్నాయా అని షాక్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 407. నేను డీటెయిల్తో 407 రూమ్. కీ ఉండదు, కార్డ్ సిస్టమ్. కీ ఉండదు. సెంట్రల్ ఏసీ. మినీ ఫ్రిడ్జ్. మనకు టీ కాఫీ అని పెట్టుకోవచ్చు. షవర్. సూపర్.